వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ అండ్ లుక్స్ బై శిరీష. ఈరోజు నేను అజయ్ నుంచి కొన్ని కుర్తాలు తెప్పించా. అవి ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ ప్రైస్లో వచ్చినాయి, ఏ బ్రాండో అన్నీ ఇప్పుడు మనం చూద్దాము. సో మీరు కూడా నాతో పాటు ఒక లుక్ అయ్యారు. ఫస్ట్ మనం ఈ కుర్తా సెట్ని చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఇది స్వరా బ్రాండ్. ఇది ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి కుర్తా సెట్ అనమాట. సో ఇది 3/4 హ్యాండ్స్ ఇచ్చారు అండ్ కుర్తాకి ఇట్లా ప్రిల్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాటమ్ అయితే చాలా పెద్దగా ఉంది, షరారా టైప్లో వచ్చిందనమాట బాటము. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా. సో మొత్తం ఫ్లోరల్తో ప్రింట్ ఉంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నాకు ఇది 450కి తీసుకున్నా నేను. ఇప్పుడైతే ప్రైస్ తగ్గింది, ఆఫర్లో అయితే 350కి వస్తుంది ఈ ప్రైస్. సో చూడండి ఒకసారి మీరు ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆవాస కుర్తా. ఇది ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అనమాట. ఈ సమ్మర్కి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్ కుర్తా సెట్, డైలీ మనం వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు అండ్ స్ట్రైట్ కట్ కుర్తా ఇది. దీనికి ఇంకా బాటమ్ వచ్చేసి నార్మల్ బాటమే ఉంది, ఎలాస్టిక్ బాటమ్ అనమాట. కింద ఇప్పుడు ఏదైతే మన స్ట్రైట్ పాయింట్ ఉంటుంది కదా, దీనికి మాత్రం ఒక చిన్న ప్రిల్ ఇచ్చారనమాట కింద బాటమ్కి. అండ్ దీనికి కూడా పాకెట్ ఉంది. సో ఇదైతే చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి సమ్మర్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది స్వరా బ్రాండ్. ఇంకొకటి ఎంబ్రాయిడరీ అనార్కలి కుర్తా సెట్. ఇది 3 పీస్ కుర్తా సెట్ అనమాట. ఇది కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, కట్ వర్క్ వచ్చిందనమాట. అండ్ మొత్తం కుర్తా వచ్చేసి ప్లెయిన్గానే ఉంది, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి స్ట్రైట్ పాయింటే ఇచ్చారు. కింద పాయింట్ కింద ప్లేస్లో అయితే మనకి ఇట్లా వర్క్ ఇచ్చింది, ఇది కూడా కట్ వర్క్ వచ్చింది ప్యాంట్కి. మిగతా కుర్తా సెట్ అంతా ప్లెయినే ఉంది. బట్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది సిల్క్ మెటీరియల్తో ఉందన్నమాట. సో చాలా షైనీగా కూడా ఉంది క్లాత్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంకొకటి ఇది దుపట్టా అనమాట. ఎందుకంటే దుపట్టా ఇదంతా ఎంబ్రాయిడరీ వర్కే, మంచి దగ్గర కూడా బూటీస్ ఇచ్చారు. దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది దుపట్టా. ఎందుకంటే ఇక్కడ మనం కుర్తా ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి దుపట్టా చాలా హైలైట్గా ఇచ్చారనమాట విత్ వర్క్స్తో. సో ఇది కుర్తా సెట్ కూడా బాగుంది. నేను కూడా ఇది మొన్న 800కి తీసుకున్నా, ఇప్పుడు ఇది 600కి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కియానా హౌస్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పేసి, ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీ అని చెప్పి మెన్షన్ చేశారు, బట్ ఇది ఎంబ్రాయిడరీ కాదు, మొత్తం ప్రింట్తో వచ్చింది. సో మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది విస్కాస్ రేయన్ మెటీరియల్ అనమాట, చాలా బాగుంది మెటీరియల్. బట్ ఏంటంటే ఈ ఏదైతే వర్క్ ప్రింట్ ఇచ్చారో అది మాత్రం మనం వాషింగ్లో పోతుందేమో, వాష్ చేసినాక 1-2 సార్లు అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ బాటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇట్లా ఈ కుర్తా అండ్ బాటమ్ అండ్ చున్నీ అని చెప్పాను కదా, ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. మళ్ళీ కుర్తా అండ్ చున్నీకి మంచి వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చున్నీ కూడా అంతే, ఫుల్ ప్రింట్ ఇట్లా హెవీగా ఇచ్చారు. అండ్ చాలా దగ్గర నీట్గా ఉంది. ఇచ్చిన కొంచెం వరకు అయినా నీట్గా ఉంది, కానీ ఏంటంటే వాష్ చేస్తే ఇది ప్రింట్ పోతుందేమో అని అనిపించింది. బట్ ఇట్లా చూడడానికైతే గ్రాండ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పింక్ కలర్ కుర్తా సెట్. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. నాకు ఇది వచ్చేసి నైరికా బ్రాండ్ కుర్తా సెట్ అనమాట. నాకైతే ఇది కాటనే కానీ ప్యూర్ కాదనిపించింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు ఈ వర్క్ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారో ఇదైతే అసలు బాగాలేదు, అంటే నీట్గా లేదు, ఇట్లా క్లాసీగా అనిపించలేదన్నమాట. సో నాకు ఆ వర్క్ అనేది క్లాస్గా అనిపించలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఏదైతే బాటమ్ ఉందో ఆ బాటమ్కి కింద ఒక లైన్లో చిన్న వర్క్ కూడా ఇచ్చారు, అది ఎంబ్రాయిడరీ వర్క్. సో ఇది ఈ కుర్తా అండ్ బాటమ్. ఇంకా చున్నీ చూడాలంటే నాకు ఇంకొకటి ఇందులో డిసప్పాయింట్ ఏంటంటే ఇది చున్నీయే మెయిన్. ఆ చున్నీ అనేది చాలా చిన్నగా ఇచ్చారనమాట, అది కూడా రఫ్ నెట్తో ఉంది ఆ చున్నీ కూడా. సో అంత మంచిగా అనిపించలేదు. అండ్ దీని మీద కూడా వర్క్ ఇచ్చారు, కానీ ఆ వర్క్ అయితే నాకు చూడంగానే చాలా క్లమ్జీగా అనిపిస్తుంది, నాకు అంత క్లాసీగా అనిపించలేదు నేనైతే. అది నా రివ్యూ. అండ్ నెక్స్ట్ నాకు ఇప్పుడు చూపించిన అన్నిట్లో చాలా మంచిగా అంటే మంచి కుర్తాలాగా అంటే చాలా డీసెంట్గా ఉందంటే నాకు నచ్చిన కుర్తా అంటే ఇదే. ఇది స్వరా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది నేను 350కి తీసుకున్నాను, ఇప్పుడు 500కి వస్తుంది. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ కుర్తా అనమాట. అండ్ ముందు కూడా చూసారు కదా, ఒక పార్ట్ మొత్తం మంచి వర్క్ వచ్చింది, సైడ్కి ఇట్లా ఇప్పుడు ప్రిల్స్ వచ్చి కుర్తాస్ ఇట్లా ఫ్యాషన్ అయింది కదా, సో ఆ టైప్ కుర్తా ఇది. అండ్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. ఇది సిల్క్ మెటీరియల్తో వచ్చిందనమాట. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్. అది ఇంకా బాటమ్ చూడండి, బాటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు, టోటల్ ప్లెయిన్గా ఇచ్చారు. దీనికైతే జేబ్ అలా ఏమీ రాలేదు.
బట్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది సిల్క్ మెటీరియల్లో ఉందన్నమాట. అండ్ దీనికి ఇంకొక హైలైట్ ఏంటంటే మనకి దుపట్టానే మెయిన్ హైలైట్. దీనికి దుపట్టా అనేది చాలా బాగుంది, చాలా స్మూత్గా కూడా ఉంది మెటీరియల్. అండ్ అది ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఈ దుపట్టా ఇట్లా హాఫ్ వైట్లో ఇవ్వడం వల్ల మంచి క్లాసీ లుక్ వచ్చిందనమాట దీనికి. సో నాకు ఇదైతే చాలా కంఫర్ట్ వేర్, ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది ఆవాసా వాళ్ళదే. ఇది నేను 400 తీసుకున్నా. సమ్మర్కి సెట్ అవుతుంది, ప్యూర్ కాటన్ ఇచ్చారు ఇది కూడా. బట్ నాకు ఇక్కడ దీనికి కూడా చిన్న చిన్న ప్రింట్ ఇచ్చారు, ఇట్లా గోల్డెన్ ప్రింట్. సో అది వాష్ చేస్తే పోతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇది కూడా ఒక పాయింట్, అంటే బాటమ్ అండ్ కుర్తా, దీనికి చున్నీ అలా ఏం లేదు. అండ్ చూడండి బాటమ్ కూడా బాగుంది, మొత్తం కోడ్ సెట్ ఇది. యాక్చువల్గా అంతా ఒకటే, చాలా బాగుంది. బట్ ఏంటంటే ఆ ప్రింట్ ఒకటి పోతుందేమో అన్నట్టు అనుకుంటున్నాను నేను. సో ఇవి ఈరోజు నేను అజియో హాల్ అనమాట నేను తీసుకున్న కుర్తాస్ ఇవే. సో ఇవి నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, మీకు ఏ కుర్తా నచ్చిందో నాకు ఒక కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఇవి ఇప్పుడు అజియోలో అయితే మంచి ఆఫర్లు నడుస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇందులో కుర్తాస్ ఇవి. సో ఈ సమ్మర్కి అయితే చీప్ అండ్ బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇలా నా వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ కుర్తాస్ లింక్ కావాలంటే నాకు కామెంట్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది.